ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం అంటే కొంచెం బలహీనంగా అని చెప్తాను, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి, అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, ఈ నవంబర్ మాసం మరి కర్కాటక రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారు ఏ గ్రహాలు? ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళు చాలా మౌనంగా చక్కగా కార్తీక మాసం కనుక దీపారాధన చేసుకుంటూ, దేవాలయానికి వెళ్తూ, ప్రదక్షిణాలు చేసుకుంటూ, ఏదో ఒక పని వ్యాపకం కల్పించుకుంటూ వెళ్ళడం వల్ల ఉత్తమ మార్గాలు. ఎందుకంటే కర్కాటక రాశిలోనే నిత్యస్థితి పొందుతున్న కుజుడు, బలహీనమైన కుజుడు. దానివల్ల ఏంటి అంటే వీడు అనుకున్న ప్రతి పని కూడా అది వీళ్ళకి అనుకూలంగా ఉండదు, ఎదుటి వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. ఒక పని చేసి వీళ్ళు సలహా చెప్పినా, సంప్రదింపు చేద్దాం అనుకున్నా ఆ పని వీళ్ళకి ఒత్తిడి పడి వీళ్ళ పని చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి సంతానం మాట వినదు, వీళ్ళ భార్యాభర్తల మధ్య సమస్యలు, తర్వాత వ్యాపారస్తులకి కాస్త వ్యాపారంలో అంత అనుకూలత కనిపించదు. కనిపించే వ్యాపారం జరుగుతూ ఉంటుంది కానీ డబ్బులు టైంకి అందుబాటులో ఉండవు, కనిపిస్తూ ఉండవు, డబ్బులు కనిపిస్తూ ఉండవు వీళ్ళకి. అందువల్ల ఏదో ఒక పని ఒక రకమైన టెన్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉందామని అనుకుంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు, అంత ప్రశాంతతని కోల్పోయే అవకాశం ఈ మాసం వీళ్ళకి. అందువల్ల ఏంటంటే వీళ్ళు చక్కగా దైవారాధన చేసుకోవడం, ప్రతి మాసంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళకి కాస్త ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఏంటంటే భగవంతుడు మనకు అనుగ్రహం ఎప్పుడు కూడా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా దేవుణ్ణి నమ్మితే ఏది లేదు అనిస్తే ఆయన అన్ని చూసుకుంటాడని చెప్పేసి హాయిగా శివారాధన చేయడం, శివనామస్మరణ చేసుకోవడం, కంటిన్యూ పూజ చేసుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఉద్యోగస్తులకి కాస్తంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. సో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడం, ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడితే ఉద్యోగం వదిలేసి రావడం వీళ్ళు, లేదా ఉద్యోగం తీసేదాన్ని వాళ్ళు, ఏదో ఒక అవకాశాన్ని అంటే అవకాశం వస్తే అది వాడుకుందాం. కుజుడు మూలంగానా లేకపోతే అర్ధాష్టమ శని ఉండడం వలన? కాదు, కుజుడు కర్కాటక రాశిలో ఉండడం ఒకటి, రవి బలహీనంగా ఉండడం, చతుర్థ స్థానంలో రవి బలహీనంగా ఉండడం. సో అందువల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అయితే ఏంటంటే 16వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి వెళ్తారో అప్పుడు కూడా ఇంకా కొంచెం ఇబ్బంది, వీళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదు. అందువల్ల ఏంటంటే కాస్తంత ప్రశాంతంగా ఉండడమే ఉత్తమ మార్గం. మౌనంగా ఉండడము, మెడిటేషన్ చేసుకోవడం, ఇది సంతానంతో కొన్ని ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో కాస్తంత చికాకులు, ఏది కొన్నా క్లారిటీ ఉండదు పాపం. అంటే నాకు ఈ విధమైన సమస్య వచ్చింది అన్నది క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకుండా పనులు అవుతూ ఉంటాయి, పని అయితే అవుతూనే ఉంటుంది, వీళ్ళ శరీరం అయితే అలసిపోతూ ఉంటుంది, అది ఏది ఆగదు.
కాకపోతే ఇక్కడ ఏంటంటే మనశ్శాంతి అనేది కరువు అవుతుంటది. సో అంతా ఏదో విసుగు చికాకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది, విసుగు చికాకు ఉంటుంది. అది ఎలాగా దాన్ని అధిగమించాలో తెలియదు వీళ్ళకి. అంత టెన్షన్ గా అనిపిస్తుంటది. మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు? శుక్రుడు 7వ తరగతి నుంచి ధనస్సులోకి మారిపోతున్నాడు కదా. సో 6వ స్థానంలో శుక్రుడు, ఒక విధంగా 6వ స్థానం శుక్రుడు వెళ్ళడం అనేది ఇంకొంచెం వీళ్ళకి మానసికమైన ఇబ్బంది. ఎందుకంటే దాన్ని 6వ స్థానం శుక్రుడు అంత యోగకారకుడు కాదు. సో వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, కొత్తగా వివాహం అయిన వాళ్ళకి కాస్తంత చికాకులు, కొంచెం చిన్న చిన్న మాట పట్టింపులు, చిన్న చిన్న గొడవలు, కొన్ని కంఫర్ట్స్ మిస్ అవ్వడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే వీళ్ళకి ఏదో కొనుక్కుందాం ఈసారి, ఈ మంత్ ఇదే కొనుక్కుందాం, ఏసీ కొందాం లేదా కార్ కొందాం అనుకున్న వాళ్ళకి ఈ మంత్ అది కొనే అవకాశాలు తక్కువగా కనిపించడం వల్ల విసుగు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సర్దుకోవడం, అడ్జస్ట్మెంట్ అవ్వడం, అక్కడ వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం అడ్జస్ట్ అవ్వలేకపోవడము, కాస్తంత ఇబ్బంది పడ్డము, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ విషయంలో కాస్తంత ఇబ్బందులు, అంటే మాకు అనుకూలంగా అనిపించట్లేదేమో అని అనుకోవడం. కానీ ఖచ్చితంగా అనుకూలమైన సంబంధం, మంచి సంబంధమే వస్తుంది, హాయిగా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ రకమైన విసుగు అనేది ఏ విషయం కూడా ఇది అనేది కాకుండా, ఒక క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం. అంటే అన్ని రంగాల వాళ్ళకి ఇదే పరిస్థితి నాన్న. విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా కాస్తంత ఏ పని ముందుకు వెళుతుందని అనిపిస్తుంది, కానీ అది జరిగేట్టు కనిపించదు. ఈ విధమైన కొంచెం రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అందువల్ల వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం చక్కగా, కార్తీక మాసం కనుక పూజా పునస్కారాలు, దీపారాధన, చక్కగా దైవారాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఎక్కువగా హనుమాన్ చాలీసా చదువుకోవడం. ఎందుకంటే వీళ్ళకి 16 నుంచి శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వస్తున్నారు. ఇంకొంచెం ఈ శని భగవాన్ వచ్చే ఇబ్బందులు, తర్వాత కుజుడు ప్లస్ రాహు, కేతు, వీళ్ళ వల్ల ఫస్ట్ వచ్చే ఇబ్బందులు, ఇవన్నిటికీ బయటపడాలంటే చక్కగా హనుమాన్ చాలీసా చదువుకుంటూ, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ, శివాలయానికి వెళ్ళడం, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడము, చక్కగా 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణాలు చేసుకోవడము, శివారాధన చేసుకోవడం, దీపారాధన చేయడము, ఈ విధంగా చేసుకుంటూ ఉండదు. శివతాండవ స్తోత్రం పారాయణ చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ చాలా అనుకూలమైన ఫలితాలు వీళ్ళు తీసుకొస్తుందన్న. లేకపోతే గణపతి ఆరాధన చేసుకోవడం, అది ఇలా ఏదో ఒక దైవారాధనని, ఏదో ఒక నామాన్ని జపం చేసుకుంటూ వెళ్తే అన్ని కూడా అనుకూలంగా కనిపిస్తాయి. ఏమి చేయకుండా మనం చేసుకుని వెళ్దామంటే కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారాలు. అమ్మాయి నవంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.